వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బడ్జెట్ ఒక సాధారణ ఆర్థిక ప్రకటన కాదు, ఒక పవర్ షో, ఒక పొలిటికల్ వార్గా మారిపోయింది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ఒకవైపు ప్రభుత్వానికి విజన్ బడ్జెట్గా కనిపిస్తే, మరోవైపు విపక్షానికి ప్రజల్ని మభ్యపెట్టే నంబర్ల గేమ్గా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం చెబుతున్నది ఒకటే, ఇది 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్, గతం కంటే పెద్దదని. ఇది స్వర్ణాంధ్ర 2047 విజన్తో రూపొందింది అని చెబుతోంది. వ్యవసాయం, విద్య, మహిళా సంక్షేమం, పోలవరం, నీటి వనరులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు ఇవే ప్రాధాన్య రంగాలు అంటోంది. అంటే ఒక మాటలో ఇది అభివృద్ధి బడ్జెట్ అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడే విపక్షం వైఎస్ఆర్సీపీ సూటిగా ప్రశ్నిస్తుంది. బడ్జెట్ సైజు పెద్దగా చెప్పడం కాదు, ప్రజల జేబులో డబ్బు పడాలి అంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిజమైన నిధులు ఎక్కడా అని ప్రశ్నిస్తుంది. ఇది అబద్ధాల బడ్జెట్ అని ఆరోపిస్తుంది. ఇది ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదు, రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకునే బడ్జెట్ అని విపక్ష విమర్శలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్న అసలు ప్రశ్న ఏంటి అంటే, ఇది నిజంగా ప్రజల బడ్జెటా లేక ఎన్నికల హామీలను మేనేజ్ చేయడానికి ప్రవేశపెట్టిన బడ్జెటా అనే మిక్స్డ్ టాక్ నడుస్తుంది. అభివృద్ధి అంటున్నారు కానీ అప్పులు పెరుగుతాయా, సంక్షేమం అంటున్నారు కానీ అమలు ఉంటుందా అనే చర్చ నడుస్తుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మేడ విజయ్ శేఖర్ గారు, టీడీపీ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, నర్రా శ్రీధర్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీధర్ గారు మీరు చెప్పండి, 3,22,000 కోట్ల బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుబడి ఖర్చు నిజంగా పెరిగిందా లేక రెవెన్యూ ఖర్చే ఎక్కువనా? శ్రీధర్ గారు. మీ డిబేట్లో ఉన్న పెద్దలకు అందరికీ, రాజు న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చక్రి గారు, మనం అర్థం చేసుకోవాల్సిందంటే గత బడ్జెట్లో కన్నా ఇప్పుడు 10,000 కోట్లు పెంచారు బడ్జెట్ని. జస్ట్ 10,000 crores టోటల్ అలొకేషన్ సబ్జెక్ట్కి వస్తే, గత బడ్జెట్లో సపోజ్ 20,000 కోట్లు కేటాయించాలనుకోండి ఏదో ఒక అంశానికి, ఇప్పుడు 22,000 కోట్లు. 22,000 కోట్లకు కేటాయించాలనుకోండి 25,000 కోట్లు. ఇలా నంబర్స్ మార్చుకుంటూ చేసుకుంటూ వచ్చారు క్రమంలో. ఈ 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ప్రపోజ్ చేశారో, ఆ ప్రపోజ్డ్ బడ్జెట్లో యూజువల్గా మనకు వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్రం నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం 1,05,000 కోట్ల నుంచి 1,10,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మన యొక్క జిఎస్టీ కోటా కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేటువంటి బడ్జెట్ అరౌండ్ అది కూడా 1,05,000 కోట్ల ఆ రేంజ్లోనే ఉంటుంది. ఈ 1,05,000, 1,10,000 కోట్లు, 3,33,32,000 కోట్లు ఎలా వచ్చింది? సో రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ బడ్జెట్ మనం చూస్తే మనకు అర్థమయ్యేది. మనకున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి రెవెన్యూ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత ఇంక్రీజ్ అవ్వచ్చు. ఏదైనా సరే 1,00,000 నుంచి 1,10,000 కోట్లు రెవెన్యూ అయితే, 1,00,000 నుంచి 1,10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే, 3,00,000 అంటే 1,00,000 నుంచి 1,10,000 కోట్ల రూపాయలు ఈ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ అప్పు చేయబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా అలొకేషన్స్ విషయంలో మాత్రం ఒకటి అమరావతి ఎకనామిక్ రీజియన్ కావచ్చు, విశాఖ ఎకనామిక్ రీజియన్ కావచ్చు, రాయలసీమ హార్టికల్చర్ జోన్ సబ్జెక్ట్లో కావచ్చు, మూడింటికి కూడా కేటాయింపులు చాలా పద్ధతిగానే చేశారు. రాయలసీమ హార్టికల్ జోన్కి దగ్గర 30,000 కోట్లు పెట్టారు. ఈ 30,000 కోట్లని పర్ఫెక్ట్గా వ్యవసాయంలో, హార్టికల్చర్ ప్రోడక్ట్స్ మీద, హార్టికల్చర్ వ్యవసాయం మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా రైతుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఒకటి. ఎట్ ద సేమ్ టైం విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్లో 30,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 30,000 కోట్లని డెఫినెట్గా కేటాయించగలిగితే అక్కడ ప్రజెంట్ రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, రాబోయేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఆ 30,000 కోట్ల పెట్టుబడి పెట్టగలిగితే డెఫినెట్గా అక్కడ కూడా అవకాశాలు బాగా ఉంటాయి. అమరావతి ఎకనామిక్ రీజియన్లో కూడా అమరావతికి కేటాయించినటువంటి 6,000 కోట్లు ఏదైతే ఉందో
6,000 కోట్లు మనం విడిపోయేటప్పుడు ఆ రోజున మనం రెవెన్యూ డెఫిసిట్ 15,000 కోట్లతో డెఫిసిట్తో విడిపోయి ఈ రోజు కూడా రెవెన్యూ డెఫిసిట్ 20,000 కోట్లు చూపిస్తున్నాం మనం. 12 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎంత రెవెన్యూ డెఫిసిట్తో మనం అయితే బయటకు వచ్చామో అంతకన్నా ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్తో మనం ఉన్నాము. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఏదైతే జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు అన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫెక్ట్గా నిధులు కేటాయించకపోవడం వల్ల ఓకే. మళ్ళా మన రాష్ట్ర బడ్జెట్లో నుంచి 6,000 కోట్లు కేటాయించి అమరావతి ఎకనామిక్ రీజియన్లో పెట్టుబడులను ఆకర్షించడానికి కానీ, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత కృషి ఉన్నా ఆశించినంత మేర మాటలు చెప్తున్నంత విధిగా ప్రాక్టికల్గా జరగడం లేదనే అభిప్రాయం. Yes, ఈ శ్రీధర్ గారు. ప్రాక్టికల్గా జరిగితే మాత్రమే ఇది సాధ్యం అవుతుందండి. రైట్. విజయశేఖర్ గారు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6లో అన్ని పథకాలు ఈ బడ్జెట్ నుంచే ఫుల్ ప్లెడ్జ్డ్గా అమలు అవుతాయని చెప్పగలరా విజయశేఖర్ గారు? సార్, మీరు ఒకసారి గమనిస్తే సూపర్ 6 పథకాల్లో భాగంగా 85 నుంచి 90% ఈరోజు విజయవంతంగా ఆ పథకాలు అమలవుతున్నాయి. హ్మ్. మీరు తల్లికి వందనం కావచ్చు, లేదంటే ఫ్రీ బస్ సర్వీస్ కావచ్చు, అట్లాగే దీపం పథకం కావచ్చు, ఇట్లాగా అంటే స్త్రీ శక్తి కింద ఏదైతే మేము ఆ రోజు చెప్పామో అవన్నీ కూడా అమలవుతున్నాయి. రెండోది యువగలం పేరుతో 20 లక్షల ఉద్యోగాల సృష్టి అనేది కూడా ఈరోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు దేశంలోనే 25% పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది గత 2025 ఆర్థిక సంవత్సరంలో. ఇట్లా మీరు చూస్తే ఇప్పుడు ది వీక్ మ్యాగజైన్ కూడా కవర్ పేజీ మీద నారా లోకేష్ గారి ఫోటో వేసి ఆయన గొప్పతనం గురించి రాసిన సందర్భం కూడా మరి ఈ మధ్యకాలం చూస్తున్నాం. హ్మ్. నేనేమంటున్నానంటే ఈ ఈ రోజు జరుగుతున్న ఈ డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే ఈ రోజు మనం తెచ్చే పెట్టుబడులు కావచ్చు, ఇది కాలక్రమేణా ఒక 6 నెలల్లో కావచ్చు, ఒక సంవత్సరంలో కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కనపడతాయండి. ఇది గత సంవత్సరం మనం స్టార్ట్ చేశాం, ఎక్కడో దగ్గర మంచి స్టార్ట్ అవసరం. అట్లాగా యువగలం పేరుతో కూడా మనం ఏదైతే చేస్తున్నామో అది జరుగుతోంది. అట్లాగే సురక్షిత మంచినీరు మనం ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ఈ రోజు మీరు గమనిస్తే జలజీవన్ మిషన్ ని 2024 ముందర చాలా వరకు ఇది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. జలజీవన్ మిషన్ కి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా చెల్లించాల్సిన డబ్బుల్ని చెల్లించకపోవడం వల్ల జలజీవన్ మిషన్ లో మనకి రావాల్సిన గ్రాంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితిని మళ్ళీ ఈ రోజు మనం పునరుద్ధరించామండి. ఈ రోజు మీరు చూస్తే గణనీయంగా మనము కేటాయింపులు చేశాం. జలజీవన్ మిషన్ కావచ్చు, అట్లాగే శాస్కి కింద రహదారులు ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో వైసీపీ వారు ఏం చెప్తున్నారు, మేము సచివాలయాలు కట్టాం, లేదంటే ఆర్బీకేలు కట్టామని మాట్లాడుతున్నారు. మరి ఎక్కడైనా ఒక కిలోమీటర్ రోడ్ వేశారండి? ఈ రోజు 5,000 కిలోమీటర్ల పైన ఈ రోజు మనము సిమెంట్ రోడ్లు ఎగిరిగామండి గత 1.5 year లో. అట్లాగే ఈ రోజు శాస్కి కింద గ్రామీణ రహదారులని మనము వైభవపేతంగా పునరుద్ధరించడానికి అట్లాగే బాగు చేయడానికి. రెండోది కొత్త రోడ్ల నిర్మాణం. ఈ రోజు ఏదైతే ప్రతి పల్లెకు అప్రోచ్ రోడ్లు, మట్టి రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ మట్టి రోడ్లను మనము తార్ రోడ్లుగా తయారు చేయడానికి శాస్కి కింద ఈ రోజు 2,000 కోట్ల రూపాయలకు ఈ రోజు త్వరలో వర్క్లు పిలుస్తున్నామండి, టెండర్లు పిలుస్తున్నాం. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఏవే రోడ్లు మనం బాగు చేయబోతున్నామో అవన్నీ కూడా ఆ మధ్య కాలంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి గవర్నమెంట్. ఇట్లా శాస్కి కింద కావచ్చు, అట్లాగే ఉపాధి హామీ కింద కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఈ రోజు రోడ్ల నిర్మాణము గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ కింద పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ముందుకు సాగుతున్నాం. అట్లాగే నీటి కార్యక్రమం, సురక్షిత మంచినీరు, జలజీవన్ మిషన్ కింద ఈ రోజు రకరకాల ప్రాజెక్టులు మనం తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి కూడా 55 లీటర్ల మంచినీటిని మనం అందజేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఈ రోజు ముందుకు సాగుతున్నాం. అది కూడా మనం సాకారం చేయబోతున్నాం. ఇట్లాగా మీరు గమనిస్తే ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కనీసం ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాయలసీమకు 5 సంవత్సరాలకు గాను 2,000 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో ఈ రోజు మనము రాష్ట్రం మొత్తం ఒక సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలండి. దాంట్లో ప్రధానంగా మనము ఈ మన నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, అంటే నల్లమల సాగర్ కావచ్చు, అట్లాగే మన వంశధార సుజల స్రవంతి కావచ్చు, అట్లాగే మన హంద్రీనిల ఎక్స్పాన్షన్ ఏదైతే కాలువలు ఉన్నాయో వాటి ఎక్స్పాన్షన్ కావచ్చు, అట్లాగే గాలేరు నగరికి కొంత డబ్బులు కేటాయించబడ్డాయి. ఇంకా రకరకాలుగా అంటే ఏదైతే ప్రాధాన్యత క్రమంలో మనం పూర్తి చేయాలో, పోసప్పయ్య ప్రాజెక్ట్ కావచ్చు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో, ఇవన్నీ కూడా ఏదైతే ప్రాధాన్యత క్రమంలో మనం పూర్తి చేయాలో కేటాయించారు. ఇవి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి. ప్రజలకు, రైతాంగానికి నీరిచ్చే దిశగా మనం ముందుకు పోతున్నాం. అట్లాగే
పోలవరం ఏం చెప్పాం, మనం నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా మనం ఫేజ్ 1 కంప్లీట్ చేయాలా, నీళ్లు నిలపాలా. దానికి సంబంధించి ఒక పక్క కన్స్ట్రక్షన్ చాలా భారీగా నడుస్తోంది, చాలా వేగవంతంగా నడుస్తోంది. కాస్త అక్కడ ఉన్న డ్యామ్ కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, స్పిల్వే కావచ్చు, రకరకాలుగా నడుస్తున్నాయి. అట్లాగే అక్కడ ఉన్న ప్రజలను కూడా మనం ఖాళీ చేయించాలా. వాటికి సంబంధించి రిహాబిలిటేషన్ కావచ్చు, వాళ్ళ రీసెటిల్మెంట్ కావచ్చు, R&R స్కీమ్ కింద కంపెన్సేషన్ ఇవ్వడం ఓ పక్క, కాలనీల నిర్మాణం ఓ పక్క, ఆ కాలనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం ఓ పక్క, ఇట్లా రకరకాలుగా ఈ రోజు వేగవంతంగా నడపాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, దానికి తగినంత నిధులు విడుదల చేస్తోంది. ఒక పక్క కేంద్ర గవర్నమెంట్ నుంచి కొంత డబ్బులు వస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఇంకా స్పీడ్ గా వర్క్ చేయాలి. కాబట్టి తర్వాతైనా మనం సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు, ప్రస్తుతం మనం పూర్తి చేద్దామనే ఒక ఆకాంక్షతో ముందుకెళ్తోంది. సార్ చెప్పారు, ఇప్పుడు అమరావతి వైపు కావచ్చు, విశాఖపట్నం, ఇప్పుడు ఈ రోజు మెట్రో రైల్ అండి, విశాఖపట్నంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, మనం మెట్రో రైల్ ని మనం ముందుకు తీసుకెళ్లాలా, మెట్రో రైల్ ని మనం నిర్మాణం చేయాలా. ఈ రోజు రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీగా తయారవుతున్న కారణంగా మెట్రో రైల్ రావడం వల్ల మీరు ఒకసారి చూస్తే ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మెట్రో రైల్ రావడం వల్ల ట్రాఫిక్ తగ్గిందండి రోడ్ల మీద. దాంట్లో భాగంగానే విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, త్వరలో మెట్రో రైలు సాకారం చేయాలని దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అట్లాగే అమరావతి నిర్మాణం, ఈ రోజు 60,000 కోట్లతో ఏదైతే మనము పనులు ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేశామో అవి చాలా వేగంగా నడుస్తున్నాయి. ఏమంటే నేనే దాని ప్రధాన సాక్షి. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, దానికి సంబంధించిన కనెక్టింగ్ రోడ్డు కావచ్చు, ఈ రోజు చాలా వేగవంతంగా నడుస్తున్నాయి. అట్లాగే తర్వాత బిల్డింగ్ నిర్మాణం కావచ్చు, ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, లేదంటే వివిధ రకాల ఇవి. నేను ఇంకోటి ఏమంటారంటే సూపర్ 6 లో భాగంగా ఇప్పటి వరకు ఏదైతే పథకాలు అమలవుతున్నాయో వాటికి ఈసారి నిధులు భారీగా ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ కోత విధించే ప్రశ్నే లేదు. రెండోది, ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయలు ఏదైతే మనము అవాతాతలకు ఇస్తున్నామో ఈసారి కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకోవాలి, ఈ సంవత్సరం నుంచి కూడా నిశ్చయించింది ప్రభుత్వం. దాంట్లో భాగంగా అవసరమైతే దానికి నిధులు కేటాయింపు కూడా ఈ రోజు మీరు చూశారు, దాంట్లో కూడా దానికి పెంచి ఇచ్చారు. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఈ రోజు 3,500 కోట్ల రూపాయలు గ్రాంట్ గా కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ లో ప్రతిపాదించారు. అట్లాగే ఉన్నత విద్య కావచ్చు, పాఠశాల విద్య కావచ్చు, అట్లాగే మరీ ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటేనే, ఇప్పుడు చదువుకున్న చదువు వేరు, ఈ రోజు జరుగుతున్న ఉద్యోగ అవకాశాలు వేరు, దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఈ రోజు 1,500 కోట్ల రూపాయల దాకా ఈ రోజు మనం బడ్జెట్ కేటాయించాము. వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, వారికి ఆదాయం వచ్చే రకంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని ముందుకెళ్తున్నాము. ఇట్లా రకరకాలుగా అన్ని రంగాల్లో కూడా ఉన్నంత మేర ఈ రోజు మీరు ఒక్కసారి గమనిస్తే అండి, 2024-25లో మనము రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ ఏదైతే ఉందో అది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మన ఏదైతే స్థూల దేశీయోత్పత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఫిజికల్ డెఫిసిట్ 5.11గా ఉండేదండి. అంటే మనం ఖర్చు పెట్టేదానికన్నా మనం ఏదైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది దాని వాల్యూ కొంత తగ్గిన విధంగా ఉండేదండి ఒకప్పుడు. అంటే దానికి సంబంధించి 5.11 అంటే మనం పెట్టిన డబ్బుకు వచ్చే ఆదాయానికి కొంత తేడా ఉందండి. అది ఈ సంవత్సరం మీరు చూస్తే మనకి ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ మనం మాట్లాడుతున్నామో దానికి జిఎస్డిపికి మధ్యలో 1.88 మాత్రమే తేడాగా మనం చూపిస్తున్నామండి. అంటే 5% నుంచి 1.88కి మనం తీసుకురావడం అనేది ఫిజికల్ డెఫిసిట్ ని, ఇది వాస్తవంగా వేరే స్టేట్లతో కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే మనం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని కూడా ఇక్కడ చెప్పక తప్పదండి. ఓకే, మోహన్ రెడ్డి గారు, ప్రజలను మభ్యపెట్టే నంబర్లకు ఏమంటుంది వైసీపీ? అబద్ధాల బడ్జెట్ అంటుంది. ఏ కారణంలో మోహన్ రెడ్డి గారు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, రాజ్ న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మా శేఖర్ రెడ్డి గారు దాదాపు 15 నిమిషాలు మాట్లాడినారు. మళ్ళీ నేను మాట్లాడేప్పుడు ఏం చేస్తా అంటే ఆయన మధ్యలో ఇంతసేపు మాట్లాడించినారు, ఆయనంతా ఏదో మాట్లాడుతుంటే నేను ఇంటా ఉండాలా అనేది ఆయనకు అలవాటు ఉంది కొంచెం. సరే, ఇంతవరకు మాట్లాడినా నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలే, కొద్దిసేపు ఊరుకు ఉండాలా. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి పథకాలకు వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ కు చూసినప్పుడు జీరో కనిపిస్తుంది. వీళ్ళు చెప్పినటువంటి పథకాలకు వీళ్ళకు 1,25,00,000 రూపాయల విలువ చేసే పథకాలు చెప్పినారు వీళ్ళు. ఇప్పుడు చేసినటువంటి అమలు కూడా పూర్తి స్థాయిలో
అరాకొర చేసినారు కాబట్టి వాళ్ళు సూపర్ 6 సూపర్ ప్లాప్ అయింది కాబట్టి వాళ్ళు సూపర్ 6 మీటింగ్లు పెట్టుకొని 2 చోట్ల పెట్టినారు. అనంతపూర్లో ఒక చోట, ఇంకో చోట 2 చోట్ల ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక సూపర్ 6 మీటింగ్ సక్సెస్ మీటింగ్ పెట్టుకోవాలంటే ధైర్యం లేక సైలెంట్ అయిపోయినారు. కాబట్టి వీళ్ళు చేయలేకున్నారు కాబట్టి చేతులు ఎత్తేసినారు కాబట్టి జనం మీద ఆ జనాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి అల్లర్లు చేయడము, హంగామా చేయడము, రకరకాల క్రియేట్ చేయడము, కేవలం వీళ్ళను పబ్లిసిటీ చేసుకోవడం కోసమే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళ పార్టీని మనుగడ సాగించుకోవడానికి కోసమే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేది ఏ కోశమే లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము సూపర్ 6 లో బ్రహ్మాండంగా మహిళలు చేసినాము, గ్యాసులు ఇచ్చినాము, లేక వాళ్ళకి చెప్పినటువంటి 15 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి కింద దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన సందర్భం ఉంది. వాళ్ళు చెప్పినటువంటి మాటే అదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సందర్భంలో చెప్పినటువంటి మాటే. ఆ మాటకి ఈ రోజు కట్టుబడి లేకుండా వాళ్ళు డైవర్ట్ చేసుకుంటే పోయే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చినంత వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లేదు, నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా వీళ్ళు చెప్పినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఇప్పటికీ 8,000 కోట్ల రూపాయల బాకీలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉండేదేంది, వీళ్ళు పెట్టేదేంది, వీళ్ళు చూపిస్తేదేంది? వీళ్ళు మాటికి ఏమంటారంటే విధ్వంస పాలన, ఆర్థిక వ్యవస్థని కూల్చేసినారు, రకరకాల ప్రచారాలు చేసుకుంటూ వస్తారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు 14 నుండి 19 వరకు 4 లక్షల కోట్ల పైబడి వీళ్ళు అప్పులు చేస్తే మేము చేసినటువంటి అప్పులు 3,30,000 కోట్లు. మేము 3,30,000 కోట్లకు గాను 2 సంవత్సరాలు కరోనా వస్తే ఆ కరోనా టైంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల ఆదాయం ఆగిపోయింది. అదేవిధంగా 30,000 కోట్ల రూపాయలు ప్రజలకు కరోనా సందర్భంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భం వచ్చింది. అలాంటి సందర్భంలో కూడా మా గ్రోత్ రేటు, మా ఆదాయం 9% చూపిస్తే వీళ్ళు ఏమీ లేకపోయినా ఈ రోజుకి 2% కూడా రాని సందర్భం ఉంది. వీళ్ళు ఏదో పెద్దగా సాధించినాము, మేమేదో చేస్తామని చెప్పుకుంటున్నారు. వీళ్ళు పోలవరం కట్టిస్తారంట, పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినారని, వీళ్ళే చేసినారని చెప్పి సాక్షాత్తు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఎన్నికల ప్రచారంలో 2019లో బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన సందర్భాన్ని కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కేవలం ఏటీఎం లాగా వాడుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడకుండా చేసినారని నరేంద్ర మోడీ గారే చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాకేజ్ కూడా ఇంతవరకు అది రిలీజ్ చేయలేకున్నారు. వీళ్ళకి ఇంత సందర్భాలు, ఇంత అవకాశము ఉండి కూడా వీళ్ళు కేంద్రం వీళ్ళ చేతుల్లో ఉండి కూడా కేంద్రం వీళ్ళు సైడ్ వచ్చి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ లో కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, మనకు రావాల్సిన పర్మిషన్లు కానీ, లాస్ట్ కు కర్ణాటకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను వాళ్ళు పోనీయకుండా నిలబెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను అమ్మేదానికి రెడీ చేసి పెట్టి చేతులు ఎత్తేసి ఒకరి మీద ఒకరు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వీళ్ళు చేసినటువంటి మేళ్లు ఎప్పుడు ఉండవు. ఇప్పటికి 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. ఆ తర్వాత ఇప్పటికే దానికి ఒక్క చోట కూడా ఒక్క ప్రయోగం ఒక్క మంచి పని చేసిన సందర్భం లేదు. 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మళ్ళీ సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేసేదానికి రెడీ అవుతున్నారు. ఈ విధంగా అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకొని కేవలం మనం అధికారంలో ఉంటే చాలు, రాష్ట్రం ఏమైనా కానీ, ప్రజలు ఏమన్నా కానీ, ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదనే ఉద్దేశంలో భాగంగా అమరావతి అనే పేరు మీద దాదాపు ఇప్పటికి అక్కడ 60 లక్షలు కేటాయించినామని చెప్పి 60 లక్షల నుండి ఈ రోజుకి ఒక్క మంచి పని చేసిన సందర్భం లేదు. ఒక సిఆర్డిఏ బిల్డింగ్ తప్ప ఏ ఒక్క బిల్డింగ్ కట్టించిన సందర్భం లేదు. కేవలం కంప చెట్లు కొట్టడానికి, నీళ్లు తోడడానికి, నీళ్లు లైట్లు వేసుకుని షో చేయడానికి తప్ప అక్కడ అమరావతి ఇంకా 50 సంవత్సరాలైనా పూర్తి కాదు. వీళ్ళు రాష్ట్రంలో పేరు చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక బాహుబలి గ్రాఫిక్ చూపిస్తారు, ఇది దేవతల రాజధాని, ఇది దేవుని రాజధాని, ఇది వాళ్ళు మునులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నారు తప్ప అక్కడ అమరావతి ఏమాత్రం డెవలప్ కాలేదు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ఆదాయమే లేనప్పుడు, రాష్ట్రంలో ట్యాక్స్లే లేనప్పుడు, రాష్ట్రానికి ఇన్కమే లేనప్పుడు, రాష్ట్రంలో బిజినెస్ జరగనప్పుడు వీళ్ళకి ఆదాయాలు ఎక్కడి నుండి వస్తాయి? కనీసం కేంద్రంతో కొట్లాడి సంపాదించే శక్తి వీళ్ళకి లేనప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి చేసి పెడతారు? వీళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి, వీళ్ళు ఆదాయం తెచ్చే పరిస్థితి
పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు, వీళ్ళు ఉన్నటువంటి సమస్యలను తప్పించుకోవడం కోసం లాస్ట్ కు మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 3,800 కోట్లు కేటాయించి దాని వర్క్ అంతా పూర్తి చేసి మోటార్లు బిగించాల్సిన సందర్భం వచ్చే టైంలో మేము అధికారంలో కోల్పోతే, అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వార్ రూమ్ లో కూర్చొని ఇద్దరు డిస్కషన్ చేసుకుని, ఆ డిస్కషన్ లో నాకు నువ్వు సాయం చేస్తే నీకు నేను సాయం చేస్తా, ఆ సాయం ఏదో రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆపేయండి, మీరు ఆపేస్తే నాకు అక్కడ నేను ఇక్కడ తెలంగాణలో నా ఇమేజ్ నేను పెంచుకుంటానని చెప్తే, అది ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కడతారంట, రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ చేస్తారంట. రాష్ట్రంలో ఇరిగేషన్ కానీ చుక్క నీరు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన సందర్భం లేదు. కనీసం ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి కుప్పానికి కూడా నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఇచ్చినారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, అదేవిధంగా అనంతపూర్కు సంబంధించి ఈ రోజు చెప్తున్నారు హార్టికల్చర్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, డెవలప్ చేసినామని. అనంతపూర్కు హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ జీడిపల్లె వరకు, పోతిరెడ్డిపల్లి నుండి జీడిపల్లె వరకు నీళ్లు తీసుకొచ్చి అక్కడ డ్యామ్ కట్టి అక్కడి నుండి భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి చెరువులకు నీళ్లు ఇచ్చినారు. అక్కడ భూగర్భ జలాలు పెరిగినాయి కాబట్టి ఈ రోజు రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు రాష్ట్ర బడ్జెట్ పూర్తి జీరో, ఏం బొట్టుకు పనికొచ్చే బడ్జెట్ కాదు. కేవలం 3,02,205 కోట్ల రూపాయలు కేటాయించినట్టు, దానికి అప్పులు ఇవి అవన్నీ చూపించినట్టు పెట్టారు. కానీ ఇక్కడ వచ్చే ఆదాయం మన దగ్గర లేదు. వీళ్ళు చెప్పినటువంటి హామీలు చాలా ఉన్నాయి. ఈ హామీలు నెరవేర్చాలంటే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేయలేరు. కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి తప్పించుకొని పోవాలనే ఉద్దేశంలో భాగంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడో పోయి జరిగిపోయింది. మూడో బడ్జెట్ పెడుతున్నారు. మూడో బడ్జెట్ పెట్టేటప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తప్ప ఏముంది వీళ్ళకు. వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేయరు, వీళ్ళు చేయకూడనటువన్నీ అక్కడ చెప్పుకుంటూ కూర్చుంటారు. దానికి భజన చేయడానికి ఇలా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానళ్ళ ద్వారా వీళ్ళు పబ్లిసిటీ చేసుకొని కాలం గడుపుకుంటున్నారు. రైట్. శ్రీధర్ గారు, ప్రభుత్వం చెప్పే అభివృద్ధి అంటే ఈ బడ్జెట్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, అంచనా అనేది ఒకటి ఉందా శ్రీధర్ గారు? ఉద్యోగాలు ఏవైతే చెప్తున్నారో ఇన్ని క్రియేట్ అవుతాయి, అన్ని క్రియేట్ అవుతాయి అని చెప్తున్నారో, ఇప్పుడు పెట్టుబడులు అండి చక్రి గారు, ఇప్పుడు ఒక కంపెనీ ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అయితే, దానిలో ఎన్ని సంవత్సరాల కాలంలో పెట్టబోతుంది, తద్వారా సృష్టించబడే ఉద్యోగాలు ఎన్ని అనేది క్యాలిక్యులేట్ చేసు ఏమైతే చెప్పుకుంటున్నామో ఆ చెప్పుకునేటువంటి నంబర్ ఏదైతే ఉందో, కంపెనీలు పెట్టుబడి ఇన్ని వేల కోట్లు అంటే దానిలో 25% జరిగినా కూడా చాలా బాగా జరిగినట్టు. ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు అయితే రాబోతున్నాయని చెప్పతున్నారో అన్ని ఉద్యోగాల్లో 20% ఉద్యోగాలు వచ్చినా కూడా చాలా బాగా జరిగినట్టు. దానిలో ఏమి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటేంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కరప్షన్ ఫ్రీగా ఎవరైనా ఏ ఇండస్ట్రీ అయినా పెట్టుకోవాలి అనుకుంటే ఆ ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్నప్పటికీ లైసెన్సుల పరంగా కావచ్చు, లోకల్ ఇష్యూస్ కావచ్చు, లోకల్ రాజకీయపరమైనటువంటి విషయాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ రిజర్వేషన్ కాడ నుంచి ప్రతి చోట కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అరికట్టకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఏర్పడదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎప్పుడు ఏర్పడుతుందండి? బేసిక్గా అనుమతులన్నీ కూడా సకాలంలో వచ్చి అవినీతి లేకుండా అనుమతులు ఇవ్వగలిగినప్పుడు, స్థానికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పూర్తి స్థాయిలో మీరు చెప్తున్న స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడులు వచ్చినా చెప్పేటువంటి పెట్టుబడులు వచ్చేది, కానీ చెప్పేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి తప్పితే ఊరికే నంబర్ గేమ్లో అయితే మాత్రం నడవదు. ఒకటి. రెండు, మనం బేసికల్గా మనం ఒకటి కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం ఈ రెండింటినీ కంట్రోల్ చేయకుండా ప్రజల జీవన ప్రమాణం అయితే మెరుగుపరవండి. ఓకే శ్రీధర్ గారు. విజయ్ గారు, పోలవరం రోడ్లు, పరిశ్రమలు, అభివృద్ధి అంటున్నారు. మరి అమరావతి పైన బడ్జెట్లో ఒక స్పష్టత ఏంటి? ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా అసలు అమరావతిలో మీరు చేసింది ఏంటి? అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లు కొట్టేయడం తప్ప ఇంకా 50 సంవత్సరాలైనా కూడా అమరావతి అనేది అక్కడ అభివృద్ధి అంటూ ఏమీ లేదు అని కూడా వారు చెప్తున్నటువంటి, ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్? నేను అమరావతికి వచ్చే ముందర కొన్ని గణాంకాలు మీ ముందు పెట్టాలి. ఈరోజు 2025-26లో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి ఈరోజు 18 లక్షల కోట్లండి మన రాష్ట్రంది.
ఈ సంవత్సరం 18 లక్షల కోట్లు. అయితే దీని మీద ఎంత గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎంత పెరిగిందంటే ఇది 10 నుంచి 14% పెరుగుతోంది. అంటే నేషనల్ యావరేజ్ కన్నా, అంటే మన దేశంలో జిఎస్డిపి ఎంత ఉందో దాంతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల వల్ల కావచ్చు, మంచి విధానాల వల్ల కావచ్చు, ఈరోజు సెంట్రల్ యావరేజ్ కన్నా మన యావరేజ్ ఎక్కువ ఉంది. ఈరోజు 10 నుంచి 14% పెరుగుతోంది. అగ్రికల్చర్ లో 10%, ఇండస్ట్రీ పరంగా 9%, అట్లాగే సర్వీసెస్ లో 12%. ఇలా రకరకాలుగా మనం ఈరోజు అభివృద్ధి చెందుతున్నామండి. ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 11% రేంజ్ లో ఉందండి ఈ సంవత్సరం. ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలండి, గణాంకాలు. ఇప్పుడు ఆర్బీఐ రిపోర్ట్స్ కావచ్చు, లేదంటే ఎకనామిక్ సర్వేస్ కావచ్చు, సెంట్రల్ ఎకనామిక్ సర్వేస్ కావచ్చు, మీరు ఏది తీసుకున్నా కూడా పేపర్ మీద మనం ముందంజలో ఉన్నామండి. కాబట్టే ఈరోజు మీరు చూస్తే ఐటీ కంపెనీలు అండి, ఈరోజు టీసీఎస్ కావచ్చు, కాగ్నిసెంట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు వైజాగ్ లో వచ్చాయండి. ఇంకా కూడా కొన్ని వస్తున్నాయి. మీరు రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ కూడా భారీతను చూస్తారు. అట్లాగే ఈరోజు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్, ఇప్పుడు అది భారీగా ఈరోజు కాకినాడలో. ఓకే విజయ్ గారు కంక్లూడ్ చేయండి. ఇట్లా మీరు ఇప్పుడు అమరావతిలో కూడా 60,000 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు స్టార్ట్ అయ్యాయండి. రకరకాల వర్క్స్ ఈరోజు జరుగుతున్నాయి. దయచేసి ఎవరైనా సరే అమరావతి మీద కామెంట్ చేసేవారు ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాస్తవ పరిశీలన చేయండి అని నేను అడుగుతున్నా. నేను చాలా డిబేట్స్ లో ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీ నాయకులు, నేను వాస్తవ పరిశీలన కోసం వెళ్ళారండి రోడ్ల మీదకి. నేను ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒక సిఆర్డిఏ బిల్డింగ్ అని, రకరకాల క్వార్టర్స్ కావచ్చు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వివిధ సంస్థల ప్రాంతీయ కార్యాలయాలు కావచ్చు, అట్లాగే యూనివర్సిటీలు కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కావచ్చు, అట్లాగే ఈరోజు క్వాంటమ్ వ్యాలీ కూడా మనం భూమి పూజ చేశాం. దాంట్లో కూడా త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ. అలాగే రకరకాల ఇప్పుడు ఏమంటే వీళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. విడిచిపెట్టేశారండి. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర.